ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి, నేను మీకు వేలాది వందనము కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభువా వాక్య భాగం దానిస్తుండగా వాక్య భాగం అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనము. ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడును, అంతరింద్రియమును పరీక్షించువాడును. ఆమె దేవుని వాక్య భాగం దీవించిన గాక. ప్రభునందు ప్రియులారా, మనం ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియమును పరీక్షించువాడను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించి చూసినట్లయితే దీని వృత్తాంతం 1వ గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనంలో, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయమును పరిశోధించువాడును, ఆలోచనలన్నింటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడనై ఉన్నాడు. నువ్వు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనఃపూర్వకముగాను ఆయనను సేవించము. ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నువ్వు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయును. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 1-2 వచనాల్లో, యెహోవా నువ్వు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండటను నేను లేచుటను నీకు తెలియను. నాకు తలంపులు పుట్టక మునిపే నీవు నా మనసు గ్రహించుచున్నావు. కీర్తన గ్రంథం 139వ అధ్యాయం 23-24 వచనాల్లో, దేవ నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచన తెలుసుకొనుము. నీ కాయసన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమును నన్ను నడిపింపుము. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 3వ వచనంలో, వెండికి మూస తగినది, బంగారమునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనంలో, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదే, 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మను కీలును మూలుగును విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చివరిగా ఒక మాట, గల్తీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 8వ వచనంలో, ఏలియనగా తన శరీరమును బట్టి విత్తువాడు తన శరీరమును నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవాను పంట కోయును. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవ మా యందు నీకు ఆయాసకరమైన మార్గం ఏదంటే ప్రభు దాని నుండి మనల్ని దూరపరిచి నీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.